హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి కూడా. అలాగే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ శాంత మేడం. మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్రీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి, మన ఇమ్మోటల్ గురువు అయిన రామ్తా మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలని స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు లైఫ్స్ మిస్టరీస్ అనేది ఓషో గారి బుక్, ఆత్మల అంటే జీవిత రహస్యాలు పుస్తకాన్ని మొదలు పెడుతున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జీవిత రహస్యాలు, లోపాలు. మొదటి నుంచి మనలో అనేక మంది సంసార జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవలసిన రహస్యాలు తెలుసుకోకుండానే జీవితాలను గడుపుచున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. సాంఘిక జీవితం సంసారమయం. స్త్రీలు పురుషులు కలిసి చేసుకునేదే సంసారం. ప్రస్తుతం సంసారాలు అనుకున్నంత సుఖదాయకంగా ఉండడం లేదు. దీనికి కారణం జీవితానికి, శరీరానికి సంబంధించిన రహస్యాలు మనలో చాలా మందికి తెలియకపోవటమే. ఇదే పెద్ద లోపం. కొంచెం ఇంచుమించుగా అందరూ ప్రేమ జీవితం అంటే అర్థం తెలియని అజ్ఞాన దశలోనే వివాహం చేసుకుంటారు. తమ జీవితాలను ఆనందదాయకంగాను, స్వర్గ సమానంగాను చేసుకోవచ్చనే తలంపుతోనే సంసారంలోకి దిగుతారు. కొంతకాలం వెళ్ళేసరికి ఆనందానికి బదులు అంతులేని నరకాన్ని చూస్తారు. ఈ విషయాల గురించి వారికి సరిగా చెప్పేవారు లేకపోవటమే కారణం. మనలో చాలా మంది వీటిని గురించి చెప్పమంటే చాలా నీచంగా చూస్తారు. ఈ విషయాల గురించి ఎంత దాస్తే అంత మంచిదని తలుస్తారు. ఇలా దాయటం వల్ల అనేక మంది జీవితాలు నాశనమైనాయి. తెల్లవారే లేస్తే ఎవరెంత తాపత్రయపడినా సంసారానికే కదా. అందరూ సంసారానికి ప్రాముఖ్యం ఇచ్చేవారే. అలాంటప్పుడు సంసారానికి సంబంధించిన విషయాలను దాయటం వల్ల అంతా నష్టమే గాని లాభం లేదు. ఇలా దాయటం వల్ల ప్రజలకు ఎంత హాని కలుగుతుందో ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మీరే గ్రహించగలుగుతారు. ఉన్న విషయాలు ఉన్నట్లుగా అందరికీ తెలియపరిస్తే మితిలేని మంచి కలుగునని నా ఉద్దేశం. అంటే నేను కూడా కొన్ని విషయాలు ఇట్లా చేసి నా భయం వేసింది కదా మేడం. ఎంత మందికి ఇట్లా చెప్పుకుంటున్నారేమో అన్నట్లుగా ఇప్పుడు బాధపడ్డాం. మిస్యూజ్ అయినాయి కదా మేడం విషయాలు. కానీ అదే చాలా మనకి ఇది అయిపోయేసరికి ఒక్కొక్క కంక్లూజన్ వస్తుంది, అర్థం అవుతుందండి. నిజమే మేడం, అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బుక్ చదువుతున్నట్లలో ఒక్కొక్క జ్ఞానం మేడం. ఎంత బాగా తీసుకోవాల్సింది. అవును. మన కోసం చాలా కాలం మేడం మన కోసమే వచ్చాయి అన్నట్టు ఉంటాయి. అవును. చాలా కాలం నుంచి దీర్ఘ కృషి చేసి వీటికి సంబంధించిన వాస్తవ విషయాలన్నీ తెలుసుకొని అందరకు సులభంగా తెలిసేలాగున క్లుప్తంగా ఈ పుస్తకాన్ని వ్రాసాను.
నన్ను సరిగా అర్థం చేసుకొని ఇందు ఇందులో రాసిన సంగతులు మీకు నచ్చినవో, ఈ పుస్తకములు మీ స్నేహితులు కూడా సంపాదించినట్లు చూసి మన దేశంలో సంసారమునకు సంబంధించిన అజ్ఞానమును రూపుమాపమని నా మనవి. ఇంతవరకు తెలుగులో వీటికి సంబంధించిన పుస్తకాల్లో అసలు లేకపోలేదు. అయితే వాటిలో చదివేవారు బాగుపడటానికి పనికి వచ్చే సంగతులు చాలా తక్కువ, వింత సమాచారాలు చాలా ఎక్కువ. కొంచెం ఇంచుమించుగా అన్నీ ఒకేలాగా ఉంటాయి. వాటి వల్ల లాభాల కంటే నష్టాలు అధికం. వాస్తవ సంగతులు ఏమీ ఉండవు. ఎక్కువగా స్త్రీ పురుషుల జాతులను గురించి వశీకరణ మంత్రాలతోనూ మందులతోనూ నిండి ఉంటాయి. ఈ జాతులను గురించి చాలా గట్టిగా వ్రాయటం వల్ల ప్రయోజనం కనపడదు. పద్మిని, చిత్తిని, శంకిని, హస్తిని అని 4 జాతులు స్త్రీలు ఉన్నారని వ్రాస్తారు. కొందరు ఇంకా ఉపజాతులను కూడా రాస్తారు. బంగారు ఛాయ శరీరం కలిగి అందమైన శరీర లక్షణాలన్నీ కలిగి ఉంటే పద్మిని స్త్రీ అంటారట. ఆమె చాలా పవిత్రంగా ఉంటుందంట. ఈ లక్షణాలు తగ్గిన కొలది మిగతా జాతుల క్రిందకు వస్తారు. అంటే మొత్తం మీద భావం ఏమంటే ఎర్రగాను అందంగాను ఉండే వాళ్ళంతా మంచి స్త్రీలు, పతివ్రతలు, గుణ సంపన్నులు. నల్లగా ఉండి అందం అంతగా లేని వాళ్ళంతా వ్యభిచారులు, గుణము నీతి లేనివారు అని తేలుస్తారు. ఇవి సరి అయిన వ్రాతలు కావు. మన దేశంలో ఎక్కువ మంది నల్లటి వాళ్ళు. అందరికీ ఎర్రటి భార్యలే ఉండరు. ఒకని భార్య నల్లగా ఉన్నదనుకోండి, అతను అలాంటి జాతుల పుస్తకం ఏదైనా చదివి నల్లగా ఉన్న వాళ్ళు నీతి లేని వారు, వాళ్ళని నమ్మకూడదు అని అనుకుంటారు. భార్య నల్లగా ఉంది, మంచిది కాదు, అవినీతి పనులు చేస్తుంది అని తలిచి ప్రతి ఘడియలోనూ అనుమానం పడతాడు. దాంతో ఆ సంసారం నాశనం అవుతుంది. అమాయకులైన స్త్రీలు గాని పురుషులు గాని ఇలాంటి వ్రాతలు చదివినచో సంసారాలను పాడు చేసుకుంటారు. అట్టి వ్రాతలు సరి అయినవి కావు. దానికి నిదర్శనాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఎర్రగా ఉన్న వాళ్లలో మచ్చుకు అవినీతి పనులు చేస్తున్న స్త్రీలను మనం ఎంతమందిని చూడటం లేదు. అలాగే నల్లగా ఉన్న స్త్రీలను, బుద్ధిమంతులను, నీతి గల వారిని కూడా చూస్తున్నాం. కాబట్టి ఆ కారణాలతో జాతులను నిర్ణయించడం చాలా పొరపాటే. ఒక స్త్రీ గాని పురుషుడు గాని నీతిగా ఉండకపోవటం ఎరుపు నలుపులలోనూ అందము అందవిహీనములో ఉండదు. అది వారి జీవితం పరిణామం పొందిన వాతావరణమును బట్టి ఉంటుంది. నా ఉద్దేశంలో మానవుల్లో 2 జాతులు, స్త్రీలు పురుషులు. 2 రకాలు, మంచివారు చెడ్డవారు. తర్వాత అదే రకం పుస్తకాల్లో స్త్రీ వశ్యానికి, పురుష వశ్యానికి మందులని మంత్రాలని ఉంటాయి. ఇవి ప్రయోగించి పరిశోధించి వ్రాసినవి కాదు. ఎక్కడో రాసి ఉన్నది ఒకరు వ్రాయటము, నాకు వ్రాసారని వీరు వ్రాసారని వారు, అలాగే అన్ని పుస్తకాల్లోకి వ్యాపిస్తున్నాయి. వీటిలో ఒక్కటి కూడా నిజం లేదు. సహజంగా భర్తను వశం చేసుకోవాలని భార్యని వశం చేసుకోవాలని భర్త ప్రయత్నిస్తారు. ఇది చాలా మంది విషయంలో నిజం. అలాంటప్పుడు సులువుగా ఇలాంటి మందులకు వశ్యులవుతారని చదివిన అమాయకులు ఆ మందులను ప్రయోగిస్తారు. ఆ మందులు నిజం అయితే కదా వారి కోరికలు నెరవేరటానికి. ఈ మందుల ప్రయోగము వలన మతులు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, సంసారం పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి పుస్తకాలు మీరు కూడా చదివి ఉంటే వాటిని మర్చిపోమని నా కోరిక. ఇంకా ఇలాంటి వ్రాతల వలన కలిగే నష్టాలను ముందు సందర్భం వచ్చినప్పుడల్లా తెలియజేస్తాను. జననేంద్రియాలను గురించి ముందుగా కొన్ని వివరాలు తెలుసుకుంటే వచ్చే పుటలలో చెప్పబోయే విషయాలు సులభంగా బోధపడతాయి. వాటిని గురించి ఈ క్రింద క్లుప్తంగా వివరిస్తాను. పురుషుని విషయంలో బయటికి కనపడేవి లింగం, బీజములు అంటే వృషణములు. చాలా మంది సంప్రయోగమునకు
స్వయం ప్రయోగం నాకు పనికి వచ్చేది ఒక లింగమే కదా, అనవసరంగా బీజాలు ఎందుకున్నాయని అనుకుంటారు. అసలు స్త్రీకి గర్భాన్ని కలిగించే వీర్యం వీటిలోనే తయారవుతుంది. ఇవి చిన్న తనంలో పైకి అంటిపెట్టుకొని ఉంటాయి. తర్వాత వయసు వచ్చిన కొలది క్రిందకి సంచిలోకి దిగజారుతూ ఉంటాయి. అది ఎప్పుడూ వదులుగా వేలాడుతూ ఉంటే బలహీనతను సూచిస్తాయి. ఆరోగ్యవంతుల విషయంలో కూడా వేలాడుతూ ఉంటాయి గాని అలా ఎప్పుడూ ఉండవు. ప్రతిరోజు ఒక సమయంలో ముడుచుకొని పైకి ఉంటాయి, ఒక్కో సమయంలో క్రిందికి వస్తాయి. బలహీనుని విషయంలో అలా కాకుండా ఎప్పుడూ వదులుగా వేలాడుతూ ఉంటాయి. ఇవి కొంతమందికి చాలా పెద్దవి ఉంటాయి. చాలా పెద్దవి ఉంటే చాలా పెద్ద శక్తికి చిహ్నమని కొందరు పొరపాటు అభిప్రాయపడతారు. అది నిజం కాదు. మనిషి శక్తి చిన్న పెద్ద ప్రమాణాలపై ఆధారపడి ఉండదు. ఇవి ఒకదాని ప్రక్కన ఒకటి ఉంటాయి. అందులో ఎడం వైపు ఉన్నది కుడివైపు దానికన్నా క్రిందకు వేలాడుచుండు. తెలియని వారు చాలా మంది అది పరిబీజం అని తలంచి నానా గందరగోళం పెడతారు. అది వరి బీజం కాదు. అందరి విషయంలోనూ అది ఆ రకంగానే ఉంటుంది. ఎడమ బీజం యొక్క నాళము కుడివైపు దానికన్నా పొడవుగా ఉంటుంది. అందువలన ఎడమ వైపుది క్రిందిగా ఉంటుంది. దీన్ని గురించి కంగారు పడవలసింది ఏమీ లేదు. ఆ హెచ్చు తగ్గులు సహజం. ఒక్కోసారి కుడివైపు పొడవుగా ఉండొచ్చు. లింగం మామూలుగా 3 అంగుళాల పొడవు ఉంటుంది. లేచినప్పుడు కొంచెం ఇంచుమించుగా 7 అంగుళాల పొడుగుంటుంది. ఇది నరాలతోనూ కండరాలతోనూ రక్తనాళాలతోనూ కూడుకొని ఉంటుంది. పైన చర్మంతో కప్పబడి ఉంటుంది. ఈ చర్మం క్రిందకు పైకి కదలటం వీలుగా ఉంటుంది. కామవాంఛ కలిగినప్పుడు లింగం పైకి లేచును. దీనికి కారణమేమనగా వాంఛ కలిగినప్పుడు రక్తము లింగంలోకి ధారాళముగా ప్రవహిస్తుంది. అప్పుడు అక్కడి నాళాలన్నీ రక్తంతో నిండిపోయి గట్టిపడతాయి. అలా గట్టిపడుచుండగానే లింగం పైకి లేచును. కామవాంఛ పోగానే అచట నుండి రక్తం తిరిగి శరీరంలోకి పోతుంది. అప్పుడు నాళములన్నీ మెత్తబడట చేత లింగం క్రిందకు వాలుతుంది. ఆరోగ్యవంతులకు యుక్త వయసు వచ్చినప్పుడు సహజముగా లింగము లేచినప్పుడు చాలా గట్టిగా ఉండును. అది అంత గట్టిగా ఉంటేనే గాని స్త్రీ సంభోగమునకు వీలు పడదు. స్త్రీ సంభోగం ఎక్కువ అయినప్పుడు గాని శరీరంలో రుగ్మతల వల్ల బలహీనతల వల్ల అంత గట్టిగా ఒక్కొక్కరికి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సహా గట్టితనము పొందటకు గాను కొంతకాలం కామక్రీడలు తగ్గించాలి. బలవర్ధకమైంది ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనించడం చాలా అవసరం. అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో వీటిలోనూ కొన్ని మందులను గుర్తించి ప్రచారం చేయటం చూసి ఉంటాడు. వాటిలో కొన్ని సేవించగానే యవ్వనాన్ని ఇస్తాయని, 20 గంటలలో బలవంతుని చేస్తాయని, కామసుఖం అనుభవించలేని వారు ఆ మాత్రలు గాని మందులు గాని తీసుకుంటే అనుభవించగలుగుతారని ఈ విధంగా అనేక రకములుగా ప్రచారం చేస్తుంటారు. దయవుంచి అలాంటి వాటి జోలికి ఎప్పుడూ పోకండి. ఇలాంటి ప్రచారాలను ఎవ్వరూ నమ్మకండి. వాటిని సేవించడం వల్ల అంతా నష్టమే. మందుల విషయంలో ఎవరు ఏ మాటలు చెబితే వాటిని నమ్మి అడ్డమైన మందులన్నీ మింగకూడదు. అలా చేయటం వల్ల శరీరం విషపూరితం కావచ్చు. మనం ఎప్పుడు కూడా శరీరంలోనికి తీసుకునే మందు విషయంలో బాగా తెలిస్తేనే గాని, మీ డాక్టర్ చెబితేనే గాని తీసుకోకూడదు. ఈ విషయంలో ప్రతి వారు జాగ్రత్తగా ఉండాలి. యవ్వనాన్ని ఇస్తాయి, కామసుఖం తీర్చుకోవడానికి శక్తినిస్తాయి అనే మందులను గురించి కొద్దిగా చెబుతా. ఆ రకాలలో చాలా మటుకు బూటకం. ఆ ప్రచారాలలో ఏ మాత్రం కూడా నిజం లేదు. అయితే కొన్ని మందులు తాత్కాలికంగా కమరి కొంత శక్తినిచ్చినట్లు కనపడవచ్చు. ఆ తక్షణమే కొత్తగా వచ్చిన శక్తిని మీరు ఉపయోగించుకొని కోరికను తీర్చుకోవచ్చు. దాని తర్వాత మీరు ఉన్నదానికన్నా చాలా బలహీనులు అవుతారు.
దానికి కారణం లేకపోలేదు. అవి ఆ సేవించడం వల్ల మీ శరీరంలో కొత్తగా నిమిషాల మీద వచ్చే శక్తి, మీలో రక్తం కండరాలు ఎక్కువై కాదు, ఆ మందులో ఆ తారాకి సంబంధించి లేక ఉద్రేకపరిచే పదార్థాలు ఉండుట చేత శరీరాన్ని ఉద్రిక్తపరుస్తాయి. ఆ తాత్కాలిక ఉద్రేకంలో శక్తిని ఖర్చు పెట్టుకుంటారు. ఆ శక్తి సహజమైనది కాదు. కాబట్టి ఆ మందు సేవించిన వారు ఉద్రేకం తర్వాత మరీ బలహీనలు అవుతారు. ఎప్పుడూ కూడా శరీరంలో ఓపిక, బలము, రక్త వృద్ధి అవటం ద్వారా రావాలి గాని నిమిషాల మీద రాదు. అది సహజంగా మంచి ఆహారాన్ని తీసుకోవటంలోనూ, తగిన విశ్రాంతి తిని పొందుటలోనూ, వ్యాయామంలోనూ నెమ్మదిగా వస్తుంది. అదే సరైన శక్తి. మేడం అంతా చదవమంటారా? ఎస్ మేడం. లింగం యొక్క నరాలను, కండరాలను కప్పు చర్మం ముందు ఉంటుంది. లింగము చివరి భాగాన్ని లింగాగ్రం అంటారు. చిన్నతనమున ఆ చర్మము దీనిని కప్పుచు కూడా ఇంకా పొడవుగా ఉండి చివరి భాగంలో సన్నగా ముడుచుకొని ఉంటుంది. వయసు వచ్చే కొలది, అక్కడి కండరాలు పెరిగిన కొలది ఈ చర్మము వెనుకకు వస్తుంది. యువ ప్రాయము వచ్చునసరికి ఈ చర్మం యొక్క పొడవు లింగాగ్రముకు పోయి లింగమును నగ్నం చేస్తుంది. అనగా కండరు కొంచెము కనబడులాగా చేస్తుంది. ఇది సహజంగా జరిగేది. కొందరికి ఈ విషయంలో లింగం లేచినను లింగాగ్ర కండరము కనబడకుండా చర్మం బాగా మూసివేస్తుంది. అంతేకాకుండా అదనంగా కూడా ఉండి చివరి భాగమున సన్నగము ముడుచుకొని ఉండవచ్చు. ఇట్లా ఉన్న నష్టమేమీ లేదు. అయితే ఇలా ఉన్నప్పుడు చర్మమును పైకి లాగినప్పుడు నొప్పి లేకుండా సులువుగా చర్మము లింగం మొదలై వైపునకు జరుగునట్లుగా ఉండాలి. కొందరికి మేడం మాట్లాడదామా, మనం మాట్లాడదామా, కంటిన్యూ చేస్తారా? చెప్పండి మేడం. మాట్లాడదామా అంటే మాట్లాడదాం. దానికి మన స్త్రీకి ఎలాగనో పురుషులకు కూడా అలాగే ఉంటుంది. అంటే కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా. అవన్నీ తెలియాలి. అసలు ఎంత జ్ఞానం ఉంది మేడం. మన దేహంలో ఒక అవయవాలు మేడం, ఒక పార్ట్స్ మేడం, మనం చూసిన దృష్టి, మనకు తెలిసిందంతా ఒకే వైపు తెలుసు. దాని ఒకటే తెలిసి మనకి దాని గురించి ఏదో లాగా అనుకుంటాం. అదంతా తెలిస్తే వాళ్ళు నిజంగా ఆ దైవంలో అర్ధనారీశ్వరులాగే ఉంటారు మేడం. అది తెలిస్తే, అది తెలుసుకుంటే. కానీ ఈ ఆధ్యాత్మికంలో ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం మేడం. కానీ తప్పు లేదు, ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాంట్లో ఎలా జాగ్రత్తలు పడాలని అనుకుంటాము. కానీ బయట భౌతికంలో ఉన్నట్టు ఇదేంటి ఆధ్యాత్మికతలో ఇలాంటివి వాళ్ళకి తెలియదు అన్నట్టుగా కూడా అదే మనం అనుకోవడం. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా అనుకుంటారని మనం అనుకోవడం మన పొరపాటు. వాళ్ళు ఎలాగన్నా అనుకొని మనకి ఇప్పుడు తెలిసింది, మనం ఇప్పుడు తెలుసుకున్నాం. వాళ్ళకి తెలుసుకునే సమయం వస్తే వాళ్ళు తెలుసుకుంటారు. అంతేగాని మనం ఏం చేయలేము. నాకు ఫస్ట్ టైము ఒక్క సెకండ్ ఏదో కాల్ వస్తుంది. ఓకే ఉండండి మేడం, అట్లా ఉండండి, చెప్తాను. ఆ కాలు దాన్ని కట్ చేశాను. మేడం ఇప్పుడు ఓకే మేడం. ఓకే, చదివేదే మేడం? ఎస్ కంటిన్యూ చేయండి మేడం. ఓకే. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు చర్మమును పైకి లాగినప్పుడు నొప్పి లేకుండా సులువుగా చర్మము లింగము మొదల వైపునకు జరిగినట్లుగా ఉండాలి. కొందరికి ఆ చర్మాన్ని వెనుకకు గేంటితే చాలా నొప్పి గాని మీద గాని పోదు. అదే ఆ రకంగా ఉన్నప్పుడు పురుషుడు సంప్రయోగం సమయంలో
చాలా బాధ పొందును. అంతేకాకుండా లింగం లోపలి భాగము శుభ్రం చేయుటకు వీలుండదు. అట్టి వారు ఆ సంతి చేయించుకున్నచో ఆ బాధ పోతుంది. అదేంటో తెలీదు నాకు సరిగా. కొన్ని అక్షరాలు అయితే క్లియర్ గా లేవు మేడం. అది నేర్పరి అయిన నేను చెప్తాను అని పర్లేదు. మనకి ఒక లేయర్ ఉంటుంది మేడం, దాని మీద ఆ లేయరు స్కిన్ అది అటాచ్ అయి ఉంటుంది. ఆ స్కిన్ మేడం సుంతి అంట, సుంతి చేయించుకోవాలంట. ఏంటి మేడం సుంతి అంటే? సుంతి అంటే ముస్లిమ్స్ చేస్తారు మేడం, వాళ్ళు కట్ చేసుకుంటారు. వాళ్ళు అదేందో అంటారు కదా మేడం వాళ్ళని. అవును, దాన్ని కట్ చేపిస్తారులేండి. దానికి ఏదో అంటారు పేరు, కట్ చేస్తారు. అలాగా అది ఒక పద్ధతి, అది సహజంగానే అవుతుంది. అదొక పద్ధతి. చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే. సొంతి చేయించుకోవడం చిన్న బాధపోతుంది. నేర్పరి అయిన వైద్యుని వద్దకు పోయినచో విషపూరితము కాకుండా చాలా సులువుగా అదనంగా ఉన్న చర్మమును తీసివేస్తారు. చేతగాని వారి వద్దకు పోయినచో శస్త్రమును విషపూరితము చేయుదురు, దానితో ప్రమాదం సంభవించవచ్చును. చాలా మంది విషయంలో సుంతి అవసరం లేకుండానే ఈ విధమైన నొప్పి పోతుంది. కారణం ఏమిటంటే వివాహమైన తర్వాత భార్యతో సంప్రయోగం కొన్నిసార్లు చేసిన అనంతరము లింగంపై చర్మము దానంతటదే సాగి నొప్పి లేకుండా పైకి క్రిందికి సులువుగా పోగలుగుతుంది. అదే చెప్పాలి. అదే మేడం, అదే ఇప్పుడు అదే వచ్చింది చూడండి. అంతే, అమ్మాయిలకు కూడా అంతే మేడం. అమ్మాయిలకు కూడా అలాగే ఉంటుంది. అమ్మాయిలకు కూడా అది సహజంగానే కొంతమందికి పోతుంది, కొంతమంది అలా అయిన తర్వాత పెళ్ళైన తర్వాత పోతుంది, కొంతమందికి అసలు ఉండకపోవచ్చు కూడా కొంతమందికి. వివాహ వయసు వచ్చే వరకు సామాన్యంగా ప్రతి వారి విషయంలోనూ చెప్పుకోదగ్గ స్త్రీ సంపర్కము ఏమీ జరగదు. ఇది చాలా మంది విషయంలో నిజం. అప్పటి వరకు జననేంద్రియాలు ఉపయోగం లేకుండా పడి ఉంటాయి. వివాహం అయిన తర్వాత వాటిని ఉపయోగించుటకు మొదలు పెడతారు. అప్పుడు సంప్రయోగంకు వీలు పడనంతగా లింగము గట్టిపడదు. అందువలన కామ క్రీడలలో విజయము పొందలేకపోవచ్చు. దాంతో బలహీనులమైనామని అందుకు పనికిరాని ఉత్సాహం పడనవసరం లేదు. నిరుత్సాహంతో మందులను ఉపయోగించుట మరీ తెలివి తక్కువ. అసలు విషయం ఏమంటే వాటిని ఉపయోగించటం అదే ప్రారంభంలోనే చాలా గట్టిగా ఉండవద్దు. అలాగే సంసారం చేస్తూ ఉంటే కొంతకాలానికి సహజంగా కావలసినంత వరకే అదే సంప్రయోగం సమయమునకు గట్టి పడుతుంది. దానిని గురించి ఏమీ చింతించకూడదు. కొన్ని పుస్తకాలలో అంటే దురభ్యాసాలు ఎక్కువ అవటం చేత. పేరు మేడం ఇది? ఈ పేరు ఇంకొకసారి చెప్పండి. పేరు, ఈ బుక్ పేరు? బుక్ పేరా? జీవిత రహస్యమా ఏంటి మేడం? జీవిత రహస్యాలు మేడం, జీవిత రహస్యాలు. ఇప్పుడు ఇదేమంటే సంభోగం నుంచి సమాధి దాకా ఎలా జ్ఞానమో ఇది కూడా అలాగే. ఇది కూడా ఇదొక జ్ఞానం మేడం. ఇది జ్ఞానము, ఇదొక సైన్సు. ఎంత ఉందో ఇవి తెలిస్తేనే జీవితం మేడం. ఇవి తెలిస్తే ఒక ఈ ముసుగు, ఈ పొరలు తొలగిపోతాయి. సంసారంలో పడే ఇబ్బందులు, మనుషుల దృష్టి కోణము, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అసలు అవన్నీ పోతాయి. ఇవన్నీ తెలిస్తే జనాలకి. ఓకే. కొన్ని పుస్తకాలలో దురభ్యాసాలు ఎక్కువ అవటం చేత అంగం వంకర అవుతుందని, బలహీనంగా ఉంటుందని ఏవేవో చాలా రాస్తారు. అవి కూడా అంత సరి అయిన సమాధానాలు కావి. దురభ్యాసాలను గురించి తర్వాత వివరంగా రాస్తాను. కొంతమంది చాలా కాలం నుంచి సంసారాలను చేస్తున్న సంప్రయోగ
సమయాన లింగం అంత గట్టిపడదు. దానికి కారణము మొదట్లో వారికి అలా ఉండి ఉండవచ్చు. దానితో వారు బలహీనులమని భయపడతారు. అలా భయపట్టే కొద్ది కొన్ని పుస్తకాలను కూడా చదివే ఉంటారు. దాంతో వారికి ఆ భయం మరీ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు వారి మనసులో అది అలాగే ఉంటుంది. కొందరిలో అది రోజు రోజుకు పెరగవచ్చు. అంతకంతకు బలహీనలమైపోతున్నామని ఎప్పుడు ఆవేదన పడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా దాంతో ఇంకా శరీర ఎక్కువ అవుతుంది అంతే. ఇంకా అలా అయ్యేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అంతే, అంతకన్నా ఏం కాదు దానికి. అదే ఆ పరిస్థితి దాంతో సహజ లక్షణాలు పోయి బాగా బలహీనలు అవుతారు. ఈ బలహీనతకు వారి మనసులే కారణం. మనసులోని భయానికి శరీరంలోని ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కొన్ని శరీర రోగాలు వచ్చినాయని అనుకుని భయపడటం చేత అవి తయారవుతాయి. అందుచే శరీర ఆరోగ్యాన్ని గురించి మనస్సులో ఎప్పుడు కలత చెందకూడదు. ఈ విషయమును బాగా అర్థమవటానికి నిజంగా జరిగిన ఒక సంగతి గురించి చెప్తా. దానితో మనస్సుకు ఆరోగ్యానికి ఎలాంటి దగ్గర సంబంధం ఉన్నదో మీకే తెలుస్తుంది. ఒక అమ్మాయి ఉంది. ఆవిడకి ఎప్పుడు అనుమానం. తన ఆరోగ్యం చెడిపోయిందని, శరీరంలో వ్యాధి ఎక్కువైపోతుందని ఎప్పుడు కంగారు పడేది. ఇంట్లోని వారంతా ఏమిటని అడుగుచుండేవారు. దానికి నా సంగతి ఎవరు చూడటం లేదు. నాకు వ్యాధి ఎక్కువైపోయింది. ఇంకా నేను ఎంతో కాలం బ్రతకను. నా కష్టం మీలో ఎవరికి తెలియట్లేదు అని గందరగోళం చేస్తుంది. ఆవిడికి నిజంగా ఆరోగ్యం చెడిపోయింది కాబోలు. అవి ఒక పెద్ద డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు వాళ్ళు. డాక్టర్ పరీక్ష చేసి ఆమె తరపు మనుషులను రహస్యంగా పిలిచి, నేను ఈమె శరీరము పరీక్ష చేశాను. శరీరంలో వ్యాధి ఏమీ లేదు, కానీ ఈమె చాలా అనుమానంతో బాధపడుతుంది. ఆమె అనుమానమును పోగొట్టడానికి మందు అని చెప్పి నీళ్ళ ఇంజెక్షన్లు ఇస్తాను. ఈ రహస్యం మట్టుకు మీరు ఆమెకి తెలియజెప్పవద్దు అని చెప్పారంట డాక్టర్. ఆమె వద్దకు వచ్చి వ్యాధి దీర్ఘమైనదే, కొంతకాలము చికిత్స చేసినచ్చు తగ్గిపోతుంది, భయం లేదు అని నచ్చజెప్పాడు. తర్వాత ఆమె రోజుకు నీళ్ళ ఇంజెక్షన్లు ఇస్తూ ఉండేవాడు. ఈమె తన ఆరోగ్యానికి తగిన చికిత్స జరుగుతుందని సంతృప్తి పడి తన ఆరోగ్యం ఇక బాగుపడుతుందని నమ్మింది. ఒక వారం రోజులు గడిచేసరికి ఆమె యథాప్రకారం నవ్వుతూ ఆరోగ్యంగా ఉంది. అయితే ఆమె తీసుకున్న మందు వట్టి మంచి నీళ్ళే. ఆ సంగతి ఆమెకు తెలియదు. ఇట్లుంటారు చూడండి మేడం. మనమే సృష్టించుకొని మనమే తెచ్చుకుంటాం. అయ్యో, ఇంతకీ చెప్పేది ఏమంటే, కొంతమంది స్త్రీలలోను పురుషులను కూడా తమకు తెలియకుండా తమ శరీరంలో ఏదో రోగం ఉంది, ఏమిటో ప్రమాదం జరుగుతుంది అని ఎప్పుడు ఏదో అనుమానంతో ఉంటారు. వీరికి నిజంగా అర్థం లేదు. కొంతమంది చిక్కిపోతున్నామని అనుమాన పడి నిజంగా నిరసిస్తారు. ఋతు విషయాలలోనూ ఆరోగ్య విషయాలలోనూ చాలా మంది ఈ రకంగా ఊహలతో రోగాలను తెచ్చుకుంటారు. ప్రపంచంలో అధిక భాగం రోగాలు ఈ రకంగానే ఉంటాయి. ఏదైనా రోగం వస్తే దానిని బయటకు పారద్రోలే శక్తి సహజంగా శరీరానికి ఉంటుంది. మంచి పోషక పదార్థాలను ఆహారంగా తీసుకుని ఆరోగ్య సమయాల ప్రకారం ఉంటే చాలు. ఏమీ రోగాలు రావు. వచ్చినా వాటంతట అవే పోతాయి. కాబట్టి ప్రథమంలో సంపర్కం విజయవంతం కాకపోయినా, అంగం సహజ గట్టితనాన్ని పొందకపోయినా క్రమేణా అవి సరిపడును. దానిని గురించి ఏమీ తాపత్రయం పడకూడదు. సామాన్యంగా కొందరు జననేంద్రియాలను చాలా నిర్లక్ష్యంగా వదిలివేస్తారు. కొంతమంది వాటిని జీవితంలో ఒకసారైనా శుభ్రపరుస్తారా అనే సందేహం వస్తూ ఉంటుంది. అవి వారి శరీరంలో ఒక భాగం కానట్లే వదిలివేస్తారు. ఇది ఒక పెద్ద చెడు అలవాటు అనక తప్పదు. స్నానం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఏమిటి చేస్తారో చూడండి. ఒక తువాలు కట్టుకుంటారు. శరీరంపై 4 చెంబులు నీళ్లు దబదబా పోసుకుంటారు. ముఖాన్ని మట్టుకు 4 సార్లు తోముతారు.
దాంతో సరిపోతుంది అనుకుంటారు. ముఖాన్ని ఎంత శుభ్రపరుచుకుంటారో అలాగే శరీరంలోని అన్ని భాగాలను అంత శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖాన్ని 2 సార్లు తోమగానే అయిపోలేదు. మర్మాంగాలను చాలా ఆ అనాలోచితంగా వదిలివేస్తారు. దాంతో గజ్జల్లోనూ లింగం అడుగు భాగమున వృషణాల పైన విపరీతమైన మురికి చేరుతుంది. కొందరి విషయంలో ఇది దళసరి అట్టలు కట్టి గోకినప్పుడల్లా పొట్టు వలె రాలుతుంది. అచ్చటి నుంచి అసహ్యమైన దుర్వాసన బయలుదేరుతుంది. కొంతకాలానికి తామర, గచ్చి, చిడుము బయలుదేరుతాయి. అవి అసలు అక్కడే ప్రారంభించి తర్వాత నెమ్మదిగా శరీరం అంతా వ్యాపిస్తాయి. దాంతో గోక్కుంటూ కూర్చుంటారు. అవి పోవటానికి మందులు రాస్తారు. మందులు రాసినంత కాలం అవి పోతుంటాయి, తర్వాత మళ్ళీ వస్తాయి. అలాగే నానా బాధలు పడుతుంటారు. ఈ చిముడు అక్కడే బయలుదేరుతుంది గాని ముఖం మీద బయలుదేరదు. దానికి కారణం ఏమిటి? ముఖం రోజు బాగా కడుగుతాం, అందుచేత అక్కడ క్రిములు చేరవు. గజ్జల దగ్గర కడగకుండా వదిలివేస్తాం, అందుచేత మురికితో క్రిములు చేరి నానా వ్యాధులు వస్తాయి. ప్రతి వారు మర్మావయవాలను ప్రతిరోజు శుభ్రంగా తోముకుని మలినం లేకుండా మార్చుకోవాలి. లింగం లోపలి భాగం కూడా పైజారుడు చర్మమును మొదలుగా లాగి బాగా నీరు పోసి శుభ్రంగా చేసుకోవాలి. జిగురు పదార్థం పోవు వరకు కడగాలి. రోజు అలా చేస్తే దుర్వాసన పోతుంది, ఏ విధమైన చర్మ వ్యాధులు రావు. ఇలా చేయటం వల్ల శరీరం ఆరోగ్యమునకు కూడా చాలా మంచిది. ప్రథమ సంభోగం. మనలో చాలా మంది వివాహం అనగానే గర్భధానం కూడా అప్పుడే చేస్తారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఉన్న విషయాలు ఉన్నట్లుగానే ఆలోచించుదాం. ప్రస్తుతం మన దేశంలో చాలా వివాహాలు ఏ రకంగా జరుగుతున్నాయి అంటారు? పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వివాహ విషయంలో స్వతంత్రం చాలా తక్కువ. కొంతమందిలో వివాహానికి ముందు అధమపశం ఒకరిని ఒకరు ఓసారి అయినా చూసి ఉండరు. ఇప్పుడు ఎవరుంటారు మళ్ళీ అంటే పాపం ఎక్కడమో ఉండింది అది. పెళ్లికి ముందు తన భార్య ఎట్లు ఉందో అనే ఉద్దేశాలు ఎలాంటివో పెళ్లి కుమారులకు తెలియని ఇక్కడ అసలు ప్రింటే లేదు మేడం. తన భర్త ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో తండ్రి కుమార్తెకు తెలియదు, పెళ్లి కుమార్తెకు తెలియదు. ఈ పరిస్థితుల్లో వివాహం అవుతుంది. ఈ పద్ధతులు చాలా కాలం నుంచి వస్తున్నాయి. అప్పుడు నిమిషాల మీద పాడు పిల్లకాయలు పొద్దుకు జుట్టు బెరకను, నా పట్టీలు కొరకను, నా నెత్తి మీద వాళ్ళ అమ్మతో ఎట్ట ఆడతారు, నెత్తినెక్కి దిగి పైకెక్కి నా ముక్కు కొరకును, నా చెవులో జైలు పెట్టి రుద్దును. ఓయమ్మ ఎట్ట పనులు ఏం చేస్తారు ఇది. చిన్నగా మన పిల్లలు ఉంటే అట్లాగే చేస్తారు కదా మేడం. ఎన్నోసార్లు పాలు తాగుతూ కూడా చెవులు బీకుతూ. అవును అదే పని చేస్తారు వీళ్ళు కూడా. అదే కదా, అదే ఆ జుట్టు వీకను ఒక చేత్తో ఇట్లా చేస్తూ ఉంటారు కదా అప్పుడు చిన్నప్పుడు. అవును, అవన్నీ ప్రేమగా ఉంటుండే అప్పుడు. అవును, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా చేస్తారు మేడం. వీళ్ళు కూడా అట్లా ఇప్పుడు ఒకవేళ కూర్చుంటే అట్లా చేస్తారు. లేదు పడుకున్నా కూడా ఎత్తి మీద ఎక్కి కొండ ఎక్కినట్టు ఎక్కి నడు మీద కూర్చొని కూర్చొని కొరికి ఎక్కి తొక్కి కాళ్ళలో పట్టీలు కొరకను, లేదా ఏళ్ళు కొరకను, ఆడొద్దంటే మూతి మీదకి ఎక్కి మూతి మీద కొరకను. ఎదలు చూడండి సౌండ్ చూడు, పట్టీలు కొరకుతున్నారు పోయి. అట్లా పనులు చేస్తారు బుజ్జి మొహాలు. ఈ పద్ధతులు చాలా కాలం నుంచి వస్తున్నాయి. అప్పుడు నిమిషాల మీద అందరిలోనూ మార్పులు తీసుకురావాలంటే అది జరగని పని. పై పద్ధతులలో వివాహం అయ్యేసరికి ఒక సంగతి ఒకరికి ఏమీ తెలియదు. అలాంటప్పుడు కార్యం చేయడానికి అని వారిని ఒక గదిలో బంధించినారు అనుకోండి, అప్పుడు వారి మనసులు ఎలా ఉంటాయో మనం సులువుగా గ్రహించుకోవచ్చు. ఆలింగనకు
ముందు వారు ఒకసారి అయినా మాట్లాడుకొని ఉండరు. అక్కడ పరిస్థితులు వారికి చాలా అగమ్య గోచరంగా ఉంటాయి. భార్యతో ఏం మాట్లాడాలో భర్తకు తెలియదు. భర్తతో తనని ఏమో మోటుతనం చేయాలో చేయబోతున్నాడు అని భార్య భయపడుతుంది. ఆ సమయంతోనే ఎక్కువగా జీవితాంతం వరకు ఉండే అభిప్రాయాలు కలుగుతాయి. వారిరువురి భావి సంసార జీవితం వాటిపైన ఆధారపడి ఉంటుంది. అవి మంచివిగా ఉండవచ్చు, లేక చెడ్డవిగా ఉండవచ్చు. ఆ మంచి చెడ్డలు వారి ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఆ రాత్రి భర్త చాలా మోటుతనంగా ప్రవర్తించిన అనుకుందాం. ఆ మోటుతనంలో అతని చర్యలు గమనించి అవి అతని భార్య పైన ఎలాంటి ఉద్దేశాన్ని కలిగించుతాయో చూద్దాం. ఆ చర్యలు ఏమిటంటే, ఆ రాత్రి తన భార్యను చూడగానే కామాంధుడ పరుషుడై ఏమీ మాట్లాడకుండా, ఆమె భయాన్ని పోగొట్టకుండా బలవంతంగా ఆమెను మంచం వద్దకు తీసుకొచ్చాడనుకోండి. అదే బలవంతంగా పశువులాగా మీద పడిపి అంతే కదా, ఇంకేముంటది. అదే ఆ సమయంలో ఆ స్త్రీ భయమే కారణమని ఉండదు. ఆ స్త్రీ భయమే కానీ కామం ఉండదు. భయంతో వణికిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అతను తన ఇష్టం వచ్చినట్లు ఆమెతో తన కామతృష్ణను తీర్చుకున్నాడు అనుకుందాం. ప్రథమ సంభోగం స్త్రీకి చాలా బాధను కలిగిస్తుంది. ఇది అతను గమనించకుండా ప్రవర్తిస్తాడు. దాంతో ఆ స్త్రీకి అంతకంటే చాలా అసహ్యం వేస్తుంది. తన సుఖమే గాని ఎదుటి వాళ్ళ కష్టాన్ని లెక్క పెట్టాడని తలుస్తుంది. అనురాగానికి బదులు ఒక విధమైన ఈర్ష్య జనించుతుంది. కాలక్రమేణా అంతే కదా మేడం, నిజంగా అంటే ఇది మాత్రము చాలా దారుణం. దానికోసమే పుట్టామేమో అన్నట్టు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అక్కడ చెప్పింది ఖచ్చితం, అక్షరాలు కరెక్ట్ మేడం. అది అదంతా ఫేస్ చేసాం, అక్షరాలు కరెక్ట్. అదే కాలక్రమేణా ఎలా ప్రవర్తించినా ఆమె బాధ గుర్తించకుండా ప్రవర్తించితే అలాంటి భర్తను ఆమె ఎన్నంటికీ మెచ్చుకోలేదు. ఇలా కాకుండా మేడం ఇది వెనక్కి పోయింది కొంచెము. పొట్టేదన్నారా, ఏం పని పొట్ట పని. మళ్ళీ పెట్టాను మేడం నేను పేర్లు మేడం వీళ్ళకి. అవునా, ఏం పెట్టారు మేడం? ఒకడు బన్ను, ఒకడు బిన్ను, ఒకటి రాజీ, ఒకటి బన్ను బిన్ను. రాజీ రాణి బన్ను బిన్ను. సూపర్, బాగున్నాయి పేర్లు మాత్రం. బన్ను బిన్ను రాజీ రాణి. ఇలా కాకుండా రెండో రకాన్ని చూద్దాం. ఈ రకంలో భర్త చాలా సాత్వికుడు. ఆ రాత్రి భార్యను గదిలో చూస్తాడు. ఆమె తలుపు దగ్గర అలాగే భయపడుతూ ఉంటుంది. భయం లేదని చెప్పి నెమ్మదిగా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తాను కూడా ప్రక్కన కూర్చుంటాడు. కొంతసేపటికి ఆమె భయము చాలా వరకు తగ్గుతుంది. ఆమెను మాట్లాడించాలని ప్రయత్నిస్తాడు. సిగ్గుతో ఆమె మాట్లాడలేక తల దించుకుంటుంది. ఆమె మాట్లాడలేదని చిరాకు తెచ్చుకోడు. ఆయన చూసి ఉండడు. పెండ్లికి ముందు తన భార్య ఎట్లు ఉండునో, ఆమె ఉద్దేశాలు ఎలాంటివో పెండ్లి కుమారులకు
తెలియనప్పుడు అలానే తన భర్త ఎలా ఉంటాడో ఎలాంటి వాడో పెళ్లి కుమార్తెకు తెలియదు. ఈ పరిస్థితుల్లో వివాహం అవుతుంది మేడం. మొన్న ఒకటి వీడియో చూసాను మేడం నేను. అది ఏంటి అంటే ఏది ఆ, ఏంటి మేడం, జీటీవీలో వస్తాయి చూడండి, అది ఏది చిన్న చిన్న షార్ట్ వీడియో, షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి కదా మేడం. అది ఒక ట్రైన్ లో వెళ్తుంటారు పెళ్ళైన వాళ్ళు, ఇంకొక స్టేషన్ లోకి వచ్చినాక ఇంకో పెళ్లి వాళ్ళు వస్తారు మేడం. ఉత్తరప్రదేశ్ ఎక్కడో మేడం అది. ఇద్దరు ఎర్ర చీరలు కట్టుకొని ఉంటారు, ఇద్దరు ముసుగులు కప్పుకొని ఉంటారు. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఏదో గలాట జరుగుతుంది మేడం. వాళ్ళు ఇద్దరు పెళ్లి కూతుర్లు గబా గబా అందరూ దిగి ఎవరంతా వాళ్ళు రక్షించుకోవడానికి పరుగులు పెడతారు మేడం. పరుగులు పెట్టినాడు. ఆమె ఒక ఈయన భార్య ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన భార్య అసలే మిస్ అయిపోతుంది మేడం. వెరీ గుడ్. అది ఎంతో ఉంది, పేరు కూడా బాగుంది. చూద్దామంటే మళ్ళీ చూసేకే కాలేదు. అక్కడ దాకా చూసాను. ఎతుకుతారు మళ్ళీ ఆ స్టేషన్ పోయి ఏం చేసినా ఎక్కడ పోయినా ఆమె చాలా బాగుందిలే, ఆమెనే చేసుకుందామని వీడు ఒకడు పోలీసు ఉంటాడు, ఇంకొకడు ఏదో మామూలు మనిషి ఉంటాడు వాడు. ఎంత అమాయకుడో పాపం, పెళ్ళామంటే ఎంత ఇష్టమో. కానీ ఇట్లా జరిగేటప్పటికి అది వెతుకుతూ ఉంటారు. నేను అంతవరకే చూసాను మేడం, ఇంకా ముందు చాలా ఉంది అది. ఇవి కాదు మేడం, చాలా వర్ణ చెప్పాం కదా, వర్ణ చూడాలి. స్పిరిచువల్ మూవీస్ చాలా ఉన్నాయి, చూడాలి. చూసారా మేడం మొన్న మీరు? చూడాలి మేడం, చూద్దాం. ఓకే. నేను ఈ ఎడవళ్ళు పడి ఈ పనిలో బిజీలో ఈ ఆనందంలో తబ్బిపోతాము, తలమునకలు అవుతున్నాను ఇంకా మా ఈ పనులు ఆ పనుల వల్ల. కాబట్టి చూద్దాం మేడం. ఓకే మేడం. పై పద్ధతుల్లో వివాహం అయ్యేసరికి అంటే పై పద్ధతుల్లో వివాహం ఇలా కాకుండా రెండో రకాన్ని చూద్దాము. అది అంటే కొంతసేపటికి ఆమె భయం చాలా వరకు తగ్గుతుంది. ఆమెను మాట్లాడించాలని ప్రయత్నిస్తాడు. సిగ్గుతో ఆమె మాట్లాడలేక తల వంచుకుంటుంది. ఆమె మాట్లాడలేదని చిరాకు తెచ్చుకోడు. మంచి కబుర్లు చెప్పి ఆమెను నవ్వించి నవ్వుతాడు. తన మనసులో ఆమె అంటే ఎంత అనురాగం ఉందో ప్రేమ వాక్యాలతో ఆమె మైమర్చిపోయేలాగా చెప్తాడు. తన భర్తే తన సర్వం అయ్యేటట్లు చేస్తాడు. ఇలా కొంత అంతరంగిక సంభాషణ జరిగేసరికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారు దగ్గరకు వస్తారు. ఆమెను ముద్దిడి తనను కూడా ఆ ముద్దు పెట్టుకునేటట్లు చేస్తాడు. ఆ రకంగా ఆమె కూడా కామక్రీడను చూడునట్లు చేసి అప్పుడు సంప్రయోగంకు దిగుతాడు. ఆ విధంగా ఉభయులు కూడా సుఖపడతారు. ఈ విషయంలో భర్త అంటే భార్యకు మంచి అభిప్రాయం కలుగుతుంది. తనకు అతని మించి వేరే ప్రపంచం లేదని తలుస్తుంది. తన సర్వం అతనికి త్యాగం చేయటానికి వెనుదీయదు. వీటి అన్నిటికన్నా వివాహమైన తర్వాత కొంతకాలానికి ఈ కార్యం సాగిస్తే చాలా బాగుంటుంది. ఎందుచేతనంటే వివాహం సమయానికి ఒకరిని గురించి ఒకరికి ఏమీ తెలియకపోయినా తర్వాత అల్లుడు అత్తవారింటికి పండుగలకు ఇంకా ఏదైనా పని మీద అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి భార్య కొంత పరిచయం అవుతుంది. ఒకరి ఉద్దేశాలు ఒకరు తెలుసుకోవడానికి వీలు పడుతుంది. అలా వారు మాట్లాడుకోవడానికి వీలుగా పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తూ ఉండాలి. అలా వారిని పరిచితులను చేస్తే ఒకరి మనసులు ఒకరికి బాగా తెలుస్తాయి. వారిలో అనురాగలత అంకురం ప్రారంభం అవుతుంది. ప్రేమికుల్లాగా వారి అనురాగం దినదినం పెరుగుతుంది. ఎప్పుడు ఒకరి దర్శనం ఒకరు చేసుకోవాలని చూస్తారు. పండుగలు వెళ్ళిపోగానే చిన్న చిన్న ఎడబాటులు జరుగుతాయి. ఆ ఏడబాటుల్లో ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆనందించుతూ ఉంటారు. అప్పుడు వారి హృదయాలు దగ్గరకు వస్తాయి. వారి మధ్య ఈ ఓష ఎప్పుడు రాశారు మేడం? ఉత్తరాల కాలంలో రాశారే మీకు? అవును మరి. ఉత్తరాలు వారి మధ్య కాదు, ఉత్తరాలు మేడం గత ఒక 20 years వెనకనే ఉన్నాయి కదా. అదే ఫోన్లు రాకముందు అప్పుడు మనకు వారి మధ్య
ఉత్తరాలు ఉన్నాయి మేడం, నాకు తెలిసి కూడా ఉత్తరాలు. అప్పుడు ఫోన్లు కూడా చాలా లేట్గా వచ్చాయి కదా. మేమంతా ఉత్తరాలే కదా మేడం, మాకు ఇంకేమున్నాయి. అవును అవును, 2000 తర్వాతే ఫోన్లు, అంతకుముందు ఉత్తరాలే ఉండే కదా. అవునవును. వారి మధ్య స్వతంత్రం ఎక్కువ అవుతుంది, సర్వవేళలా కలిసిమెలిసి ఎప్పుడు ఉంటామో అని ఇరువురు కలవరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు సంప్రయోగం కార్యాన్ని సాగిస్తే అది ప్రేమ వివాహం లాగా మారుతుంది. మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భాలలో ప్రతివారు కన్నెపొరను గురించి తెలుసుకోవాలి. అంటే యోనికి కొంచెం లోపలి భాగంలో తేమతో కూడిన 2 పెదవులు సులువుగా ఉంటాయి. వీటి మధ్య సంప్రయోగంకు వీలుగా రంధ్రం ఉంటుంది. ఈ తేమతో కూడిన పెదవులపై భాగమును రంధ్రమును మూసివేయచ్చు ఒక పల్చని పొర ఉంటుంది. స్త్రీలకు ఇది బాల్యం, స్త్రీలకు ఇది కన్నెపొర మేడం. స్త్రీలకి ఇది బాల్యం నుండి ఉంటుంది. దీనిని వాడుకలో కన్నెపొర అని అంటారు. యుక్త వయసు వచ్చే వరకు యువతి యోని రంధ్రములో ఏది ప్రవేశించకుండా కాపాడుటకు గాను ప్రకృతి ఈ పొరను కల్పించింది. అద్భుతం. వయస్సు వచ్చిన కొలది ఈ పొర పల్చబడుతూ ఉంటుంది. ఇది ఉండుట చేతనే పురుషుడు ఎంత ప్రయత్నించినానో సహజంగా సైకిల్ దొక్కడము లేదా పాడడము లేదా కొన్ని యాక్టివిటీస్, స్పోర్ట్స్ అట్లా వాటిలో పోతుంది అంటారు కొంతమందికి. కొంతమందికి అలా ఏమీ ఉండదు, సహజంగా అలాగే ఉంటుంది. కొంతమందికి అసలు రేర్గా, చాలా తక్కువ మందికి ఉండదంటారు. కానీ లేకుండా అయితే ఉండదు మేడం. లేకుండా ఉంటుందంటే అది నేనైతే, ఎందుకు ప్రతి సృష్టి ఎప్పుడు అలా చేయదు. అందుకే మేడం అది తెలిసింటదేమో, కొంతమంది మగవాళ్ళు అది లేదని చూసుకొని ఏదో అనుమాన పడతారంట అని విన్నాను నేనైతే. అవును. వయసు వచ్చిన కొలది ఈ పొర పల్చబడుతూ ఉంటుంది. ఇది ఉండుట చేతనే పురుషుడు ఎంత ప్రయత్నించినానో వయసు రాని బాలికలతో సంప్రయోగం చేయలేడు. వయసు వచ్చిన తర్వాత కూడా ఈ పొర ఉంటుంది. ఈ పొర చిన్న చిన్న రంధ్రములతో ఉండవచ్చును, లేదా మధ్య భాగంలో ఒక చిన్న రంధ్రము ఉండవచ్చును. ఇలా ఉండుట చేత యోని లేని స్రావములు వగైరాలు బయటికి పోవుటకు వీలున్నది. ఈ పొర ఈ విధంగా ప్రథమంలో సంభోగంలో జరుగుతున్నప్పుడు ఉంటుంది. ఈ పొర ఉండుట వల్లనే యువతికి ప్రథమ సంభోగం బాధగాను ఉంటుంది. కామ వాంఛలో గట్టిపడిన లింగమును యువతి యోని రంధ్రమునికి నొక్కినచో ఈ పొర చిరిగిపోవును. ఈ పొర పగిలిపోయిన తర్వాత యోని లింగమును సరిపడినట్లు కావలసినంత సాగును. తర్వాత కామక్రీడలు చేయనప్పుడు స్త్రీకి ఏమీ బాధ ఉండదు. పురుషునితో సుఖము కూడా అనుభవించగలదు. ఈ సంగతి గురించి చాలా మందికి సరిగా తెలియదు. అందువలన ప్రథమ సంభోగంలో వారి శక్తి కొలది యోనిపై లింగంతో నొక్కినప్పుడు అది యువతికి ప్రాణం పోయినంత బాధను కలిగిస్తుంది. కొందరిలో ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ బాధను వారు జీవితంలో మర్చిపోలేరు. అంతేకాకుండా బ్రతికినంత కాలం కామ క్రీడలతో తమకు ఆ బాధ అలాగే ఉంటుందని మూఢంగా నమ్ముతారు. ఆ భయంతో పిల్లలు పుట్టిన తర్వాత కూడా సంప్రయోగం సమయమున బాధను పొందేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బాధకు కారణం పొర అడ్డం ఉండి కాదు. యోని రంధ్రంలో నుంచి శిశువు పుట్టిన తర్వాత కూడా పొర అడ్డంగా ఎలా ఉంటుంది? ఉన్న రేమ ప్రథమ ప్రయోగం సమయమున ఉన్న పొర భర్త చాలా మొరటుతనం ఉపయోగించటం వల్ల ఆమె పొందిన బాధను ప్రతి సంభోగం సమయంలో ఆమె గుర్తుకు తెచ్చుకుంటుంది. అలాంటి బాధను ఇప్పుడు కూడా పడతానని మనస్ఫూర్తిగా గట్టిగా భయపడుతుంది. దాంతో ఆమె మనసు చెదిరిపోయి ఆ బాధ తయారవుతుంది. ఇది సహజంగా ఎక్కువ కంగారు ఉన్న వారిలో ఉంటుంది, నిదానముగా ఉన్న వారిలో అరుదు. అందువల్ల ప్రథమ సంభోగం చేయనప్పుడు యువతి ఎంతవరకు బాధను భరించగలదో అంతవరకే పురుషుడు లింగంతో యోనిపై ఒత్తిడి కలిగించాలి. ఆమెను బాధ ఎక్కువ అగుచినప్పుడు తీసివేసి మరలా ప్రయత్నం చేసేయాలి. ఉభయులు కూడా ఈ విషయంలో పరస్పర సహాయంతో మెలిగినచో
సులువుగా పగిలిపోవును. బలవంతం ఎప్పటికీ తగదు. మెల్లిమెల్లిగా పొర చిరిగిపోనట్లు చాలా సున్నితంగా ప్రవర్తించాలి. చాలా మంది విషయంలో ఇది సులువుగా పగిలిపోవును. కొంతమందిలో ఇది చిరిగినప్పుడు కొంచెం రక్తం ప్రసరించవచ్చును. కానీ మృగాల్లాగా ప్రవర్తించేది ఎక్కువ కదా మేడం మన సమాజంలో. కొన్ని సందర్భాలలో ఈ పొర మందంగా ఉంటుంది. పురుషుడు ఎంత ప్రయత్నించినను జరగదు, చిరగదు. ఆ ప్రయత్నంలో పురుష లింగమునకు కూడా నొప్పి కలగవచ్చును. అలాంటి విషయంలో ఆడ డాక్టర్ వద్దకు ఆమె తీసుకుని వెళ్ళినచో నొప్పి లేకుండా డాక్టరు ఆపరేషన్ చేయను, అంటే తీసివేస్తారు. ఆపరేషన్ అనంతలో భయపడవలసింది ఏమీ లేదు. ఇది చేయుటకు అవసరమైన అర నిమిషం కూడా అవసరం లేదు. పైన సన్న పొర కాబట్టి ఇలాంటి ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి కూడా ఉండదు. అయితే మంచి డాక్టర్ వద్దకి ఈ విషయంలో వెళ్ళాలి. ఈ పొర చిరిగిపోయిన తర్వాత స్త్రీ పురుషులు యథేచ్ఛగా జీవితాంతం వరకు కామసుఖాన్ని పొందవచ్చును. మొన్నటి వరకు వివాహ సమయానికి ఈ కన్య పొర చిరిగిపోకుండా సరిగా ఉంటే ఆ కన్య చాలా గుణవంతురాలని, అంతవరకు సంభోగాన్ని అనుభవించకుండా పవిత్రురాలుగా ఉందని ఎంచేవారు. అది చిరిగిపోయినచో అవినీతి పరురాలని. అమ్మ బాబాయ్ వచ్చి చూడండి ఇక్కడ. అంతే కదా మేడం, నిజమే, అది కరెక్ట్. అది చెప్తుంది, అది అలాగే అంటారు, అలాగే చేస్తారు. అదే వివాహానికి ముందే పురుషునితో సంప్రయోగం పొందిందన్నదని, అపవిత్రురాలని ఏం చేసేవారు శాస్త్రవేత్తలు ఈ మధ్య ఇది పొరపాటు విధానం అని కనుగొన్నారు. ఎందువల్లనంటే ఈ పొర బాలికలకు కూడా చిన్న తనంలో దానంతట అది చిరిగిపోవచ్చును. పరిగెత్తినప్పుడు గాని, సాధ్యం గాని, పెద్ద బరువును పైకెత్తుటకు ప్రయత్నించినప్పుడు గాని చిరిగిపోవచ్చు. యువతికి యోనిలోని దురద పుట్టినప్పుడు చేతి వ్రేళ్లతో పాముకోవటంలో కూడా చిరిగిపోవచ్చును. అందువల్ల పై విధంగా అనుకోవటం చాలా పొరపాటు. ఈ ప్రథమ సంభోగ విషయంలో మంచి చెడ్డలు, సరైన మార్గాలు, కన్నెపొరను గురించి తెలుసుకున్నాము. ఇంకా మిగిలింది గర్భధాన కార్యాన్ని చేసే ముందు ఈ విషయాలన్నింటినీ విపులంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నాకు చెప్పటం మంచిది. కొంతమంది చెప్పటానికి నీచంగా చూస్తారు. మరికొందరు చెప్పాలన్నా సరిగా చెప్పలేరు. అలాంటి వాళ్ళు దానికి సంబంధించిన సరైన పుస్తకమును గాని పుస్తకము వారి ఉభయులకు ఇచ్చి వారు చదివేలా చూడటం మంచిది. అన్ని వాళ్ళకే తెలుసననుకోవటం పొరపాటు. దాని గురించి సరిగా తెలుసుకునే అవకాశాలు వారికి చాలా తక్కువ. కొంతమందికి తెలిసిన ఏదో విధంగా శ్రమించటమే కదా అని అనుకుంటారు, కానీ దానికి సంబంధించిన సరైన వివరాలు తెలియవు. కొంతమందికి తెలియనివి వారికి తమాషా చూద్దాం అనుకునే వాళ్ళు వీరికి అనేక విధాలుగా బోధిస్తారు. అమ్మాయితో అలాంటి ఆడవాళ్ళు చెబుతారు కదా, తలుపు దగ్గరే ఉండు, కథలకు, నీకు ఆ కోరిక ఉన్నట్టే కనపడకు, అలా లేకపోతే నిన్ను అనుమానిస్తాడు అని సలహాలు ఇస్తారు. అలాగే అబ్బాయికి నీవు తొందరపడకు, కొంతసేపు చూడు, అది తలుపు దగ్గరే నుంచుంటే మంచిది, దానంతట అది సిగ్గు నీ దగ్గరకు వస్తే అది మంచిది కాదు. అమ్మ బాబాయ్ ఇలా కూడా చెప్తారా మేడం? అమ్మ బాబాయ్ వస్తే మంచిది కాదని చెప్తారు. నిజంగా వీటి వల్ల ప్రయోజనం లేదు. అమాయకురాల స్వతంత్రలది తనంతట తానే కావచ్చు, దాంతో అనుమానించటమేనా మంచిది కాక హాయిగా మంచిదిలాగా ప్రవర్తించవచ్చు, దాంతో మంచి కనుకోవటమేనా? కాబట్టి వీటితోనే ఒక రోజులోనే గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం పొరపాటు. నిజంగా కొంతమందికి ఆ గదిలో ఏం చేయాలో కూడా తెలియదు. స్నేహితులను సలహా అడుగుతారు, వారు తమాషా చూద్దామని వింత సలహాలు ఇస్తారు. ఇలా వింత సలహాలు ఇవ్వటం మూలన గోలలు జరిగిన సందర్భాలు నాకు కొన్ని తెలుసు, కొన్ని చెబుతాను.
వీళ్ళు చెప్పే సలహాలు అనేక రకాలు. ఒక విషయంలో గోడకు అనుకునే పని కాని స్వరాని పని కానివ్వరా అని, ఇంకో విషయంలో ఆ తాడుతోటి కాళ్ళు చేతులు కట్టివేసి కదలనీయకుండా కథ కానీయమని, మరో దాంట్లో మంచానికి కట్టివేసి తర్వాత మొదలెట్టమని ఈ రకంగా సలహాలు చెప్పారు. ఓయమ్మ, ఎలాగున్నారు కదా మేడం మనుషులు. అవతలి వాళ్ళు అమాయకులు కాకపోతే అలా అడుగుతారా? అడిగేరు. తెలిసిన వాళ్ళు చెప్పింది నిజం అనుకున్నారు. అలాగే చేయటం మొదలు పెడితే పెళ్లి కుమార్తె భయపడి కేకలు వేయట, దాంతో అంతా తలుపు తీసుకుని లోపలికి రావటము, నానా గందరగోళం ఇలాంటివి తెలివి గల వాళ్ళు అనుకున్న వారి విషయంలోనూ జరిగాయి. దీనిని బట్టి చూస్తే చాలా మందికి ఈ విషయంలోనూ సరిగమలు ఏ విధంగా ప్రారంభించాలో వివరంగా సక్రమంగా తెలియజేయటం చాలా అవసరం. ప్రథమ సంభోగం స్త్రీలకే కాదు పురుషులకు కూడా బాధే. ఎందుచేతనంటే లింగాగ్ర మీద జాడు చర్మము వెనుకకు వచ్చి లింగాగ్రము బయటపడిన తర్వాత ప్రథమంలో ఆ కండరము ముట్టుకొనుటకు ప్రాణం అల్లాడుతుంది. చాలా సున్నితముగా అనేక నరములతో కూడుకొని ఉంటుంది. వెనుకకు పోయిన చర్మమును లింగము చివరి భాగమునకు తీసుకుని వచ్చుటను గాని అంటుకొనుట కూడా అతి సున్నితముగా ఉండుట చేత భయపడి అలా దాన్ని వదిలి వేయుట చేత లింగము వాచి బాధలు పడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సున్నితమైన ప్రాంతం సంభోగమును చేయుచుండుగా కొంతకాలము గడిచిన తర్వాత సున్నితంగా తగ్గి మంచి స్థితిని వస్తుంది. శుద్ధి చేయించుకున్న వారిలో అక్కడ సున్నితమైన తాకిడి ఉండదు. అట్టి వారు లింగమును మేకులాగా ఏనులో ప్రవేశింపజేయగలరు. దానికి కారణము పై జారుడు చర్మమును తీసివేయటలో లింగాగ్ర కండరముల పైభాగము ఆరిపోయి స్పర్శ లేని చర్మముగా మారుతుంది. అట్టి వారికి స్ఖలనం కూడా త్వరగా జరగదు. అట్టి లింగం వల్ల లోపల ఏ లోపం ఏమనగా శరీరమునకు ఉపయోగకరములకు ద్రవములు స్త్రీ యోని నుండి ఎక్కువగా పీల్చుకోలేదు. మొదటి వారి విషయంలో ఈ ద్రవాకర్షణ సులువుగా జరుగుతుంది. కామక్రీడలు ప్రేమకి కామానికి మధ్య చాలా తేడా ఉంది. చాలా మందిలో తనలో ఉండే కామాన్ని ప్రేమ అని అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసినాడు అనుకోండి, ఆ అబ్బాయి కంటికి చాలా ఇంపుగాను అందంగానే ఉందనుకుందాం. అప్పుడు ఆ అబ్బాయి మనసులో ఆమె మీద కలిగేది ప్రేమ కాదు, ముందు కామ కోరిక కలుగుతుంది. నిజానికి స్త్రీ పురుషుల విషయంలో చెప్పాలంటే ముందుగా కలిగేది కామం. అది తీర్చుకోవడానికి ఉభయులు ఒకరికొకరు దగ్గరకు చేరుతారు. నాకు అలా ఉండగా ఆ కామంలోంచి ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా చాలా ఆలస్యంగా పుట్టుతుంది. ఇది ఒక్క రోజులోనే పుట్టేది కాదు, చాలా కాలం కలిసిమెలిసి ఉండటంలో వస్తుంది. ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, వారు చాలా కాలం కలిసి ఒకే చోట ఉండి తర్వాత కొన్ని పరిస్థితుల్లో విడిపోవలసి వస్తే వారు ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోయే ముందు వారి ఎడబాటును గురించి చాలా విచారిస్తారు. అలానే మన మనసులు కలిసిన భార్యాభర్తలు ఒక చోట దీర్ఘకాలం ఉన్న తర్వాత ఒకరి మీద ఒకరికి సహజంగా ప్రేమ కలుగుతుంది. దానినే అనురాగం అని కూడా అనవచ్చు. ఇది మన నిత్య సంసారంలో చూస్తూనే ఉంటాం. మనలో ఎక్కువ మంది ముందు ప్రేమించి వివాహం చేసుకోరు, ప్రేమ లేకుండానే వివాహాలు జరుగుతాయి. వారు సంసారం చేస్తుండగా తర్వాత నెమ్మదిగా కాలక్రమేణా వారి జీవితంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ పుడుతుంది. కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇందుకే చెప్పేది ఏమిటంటే ముందు కామం కలుగుతుంది, అందులోంచి ప్రేమ వస్తుంది. ఇది గమనించదగ్గ విషయం. అంతా ప్రపంచంలో పుట్టినాము,
క్రమేణా పెరుగుచున్నాము. ఇలా పుట్టి పెరుగుచుండగా కాలక్రమేణా మనలో కలిగే మార్పులను గురించి ఎప్పుడైనా పరిశీలించారా? ముందుగా ఆకలి పుడుతుంది, ఆ తీయగా ఉండేది, రుచిగా ఉండేది, రోజు తిన్నంత పెడితే ఇంకా జీవితంలో ఏమీ వద్దు అనిపిస్తుంది. ఆ బాల్య అవస్థలో అప్పటిలో జీవితంలో పెద్ద కోరికే జీడిపప్పు మిఠాయి తినాలని. అది తిన్నంత దొరికితే జీవితం దండమైనట్లే అట్లు భావిస్తాం. ఆ బాల్యంలో తర్వాత కొంచెం పెరుగుతారు. అలా పెరిగిన తర్వాత వేషానికి మంచి బట్టలు ఉంటే ఇంకా ఎప్పుడు ఏమీ కోరని అంటారు. అమ్మాయిలైతే పట్టుబట్టలు, నగలు వగైరాలు కోరుకుంటారు. ఇలాగే రోజులు గడుస్తున్న కొద్దీ మనసు వికసిస్తున్న కొలది మీ కోరికలు మారిపోతూ ఉంటాయి. ఒక్క సమయంలో జీవితానికి పరమావధి అనుకునేది కొంతకాలం అయిన తర్వాత నీచంగా తోచవచ్చు. మొదట్లో జీడిపప్పు తింటే చాలు అనుకున్న తర్వాత మనస్సు వికసించి జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఆ జీడిపప్పులకు ఏమీ ప్రాధాన్యం ఉండదు. ఏదైనా పెద్ద ఉద్యోగం చేస్తే బాగుండును, లేకపోతే డబ్బు సంపాదించితే బాగుండును అని ఇలాగే వయసు వచ్చిన కొలది ఊహలు మారిపోతుంటాయి. అదే విధంగా ఒక వయసులో యువతి, మేడం 1 hour అయిపోయింది. ఓకే మేడం. అయితే ఓకే మేడం. ఓకే మేడం. ఓకే, 29 pages అయిపోయినాయి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.